అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలండి. తన శరీరంలో సగభాగం ఇచ్చిన శివయ్య అమ్మను మనం ఆది దంపతులుగా కొలుచుకుంటాం. వారు మొట్టమొదటిగా లోపాముద్రాదేవికి శ్రావణ మంగళవారం నోము వివరించారండి. అది చేసుకునే భాగ్యం మనందరికీ దక్కింది. ఈ రోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసుకుని పసుపు గణపతికి మొట్టమొదటిగా పూజ చేసుకుని తర్వాత గౌరీదేవికి షోడశోపచార పూజను చేసుకోవాలి. వరిపిండితో చనివిడి చేసుకోవాలి. ఆ చనివిడిలో నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపాన్ని వెలిగించి చేతిలో అక్షంతలు పట్టుకుని దానిపై ఒక ఇత్తడి గరిటను బోర్లించుకోవాలి. కథ పూర్తయ్యేసరికి గరిటె నిండా చక్కగా కాటిక పట్టి ఉంటుంది. 9 పోగులతో మనం తోరాన్ని తయారు చేసుకుని ఒకటి అమ్మకు సమర్పించాలి, ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి ముత్తైదునుకు ఇవ్వాలి. 4 సేర్లు నానబెట్టిన శనగలను తోరాన్ని అమ్మకు వాయనంగా ఇచ్చి ముత్తైదునకు పసుపు కుంకుమ గంధాక్షతులతో మనం పట్టిన కాటుకను కంటికి పెట్టుకోమని తోరాన్ని కట్టి వాయనం ఇవ్వాలి. ముత్తైదుగా సౌభాగ్యంగా ఉండాలని కొత్త పెళ్లి కూతురు చేత 5 ఏళ్ళు ఈ నోము నోపిస్తారు. ఈ రోజు తరికిన కూరలు గానీ కబంతో చెలికిన మజ్జిగను గానీ తీసుకోకూడదు.